ఇప్పటి వరకు మహిళలు మాత్రమే గర్భ నిరోధక మాత్రలు వేసుకోవడం, ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడడం జరుగుతోంది. అయితే గర్భ నిరోధక బాధ్యతను సమానంగా పంచుకునే అద్భుతమైన అవకాశాన్ని మగవాళ్లకు కల్పించనుంది ఈ పిల్. ఎస్, పురుషులు గర్భ నిరోధకంలో ఒక విప్లవాత్మక మార్పు ఇది. మరి ఈ మేల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎలా పనిచేయనున్నాయి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? వాచ్ దిస్ స్టోరీ. పురుషులకు గర్భ నిరోధకంలో కొత్త శకానికి నాంది పలికే విధంగా ప్రయోగాత్మక గర్భ నిరోధక మాత్ర YCT529 మొదటి మానవ సురక్షిత పరీక్షలో విజయవంతంగా సక్సెస్ అయింది. ఈ మాత్ర హార్మోన్లపై ఎలాంటి ప్రభావం చూపకుండానే స్పెర్మ్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తోంది. ఇది జంటలు గర్భ నిరోధక బాధ్యతను సమానంగా పంచుకునే అద్భుతమైన అవకాశాన్ని కలిగించనుంది. యువర్ చాయిస్ థెరప్యూటిక్స్ అభివృద్ధి చేసిన YCT529 సంప్రదాయ హార్మోనల్ గర్భనిరోధక మాత్రలకు పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది పురుషుల టెస్టోస్టెరాన్ స్థాయిలను ఏమాత్రం మార్చకుండానే స్పెర్మ్ ఉత్పత్తిని తాత్కాలికంగా ఆపేస్తుంది. ఈ మాత్ర రెటినాయిక్ యాసిడ్ రిసెప్టర్ ఆల్ఫా అనే ప్రోటీన్ ను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది. ఈ ప్రోటీన్ స్పెర్మ్ ఉత్పత్తి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. అధ్యయనాల ప్రకారం ఔషధం తీసుకోవడం ఆపిన తర్వాత పురుషులు తమ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా తిరిగి పొందుతారు. ఇది పురుషుల గర్భ నిరోధకంలో ఒక విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం గర్భాలు అనుకోకుండా సంభవిస్తున్నాయని, పురుషులకు ప్రస్తుతం కాండోమ్లు లేదా వాసెక్టమీ మాత్రమే అందుబాటులో ఉందని నివేదికలు చెబుతున్నాయి. YCT529 వంటి హార్మోన్ జంటలకు గర్భ నిరోధక బాధ్యతను సమానంగా పంచుకునే అవకాశాన్ని అందిస్తూ మహిళలపై ఉన్న గర్భ నిరోధక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఎలుకలపై జరిపిన పరీక్షల్లో YCT529 కేవలం 4 వారాల్లోనే స్పెర్మ్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించి 99% గర్భాలను నిరోధించడంలో విజయవంతమైంది. ఔషధం తీసుకున్న ఎలుకలు ఆడ ఎలుకలతో ఉన్నప్పుడు గర్భం పూర్తిగా నివారించబడింది. ఎలుకలు 6 వారాల్లో, ప్రైమేట్లు 10 నుంచి 15 వారాల్లో ఔషధం ఆపిన తర్వాత తమ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా తిరిగి పొందాయి. ఈ ప్రీ క్లినికల్ పరీక్షల్లో ఎలాంటి దుష్ప్రభావాలు కూడా కనిపించలేదు.